హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే వీడియో అయితే మనం కిచెన్లో రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అలాగే కిచెన్ టాప్ అది క్లీన్ చేయడానికి క్లాత్లు కూడా వాడతాము. వాటిని అయిపోయిన తర్వాత ఒకసారి వాటర్లో పిండి ఆరేసేస్తాం. స్క్రబ్బర్స్ అయితే ఒకసారి వాటర్లో ఇలా వాష్ చేస్తాం అంతే. వాటి వల్ల ఏంటంటే మనకు తెలియకుండానే జర్మ్స్ అనేవి చాలా ఫామ్ అయిపోతాయి లోపల. అవి ఏంటంటే స్క్రబ్బర్ అనేది మనం ఒక 15 days అలా వదిలి వాడేసి పాడేం కదా, అవి చాలా చిరిగిపోయే వరకు వాడతాం మనమైతే. అలా కాకుండా ఇలా వారానికి లేదా 10 రోజులకు ఒకసారైనా ఇలా బాయిల్ చేసుకుంటే ఇవి వేసుకుని చాలా నీట్గా అయితే ఉంటాయి. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవచ్చు మనం కిచెన్లో అయితే. ఎందుకంటే ఈ జర్మ్స్ అవి ఫామ్ అయిపోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సామాన్లు వాటితోటే రిపీటెడ్గా కడుగుతాం కదా. ఒకసారి చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఉంటే మనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా అంతగా రావు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది ఎలా అంటే మామూలుగా మన స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, అవి పాడైపోయినాయి అని పక్కకు పాడేస్తాం. అందులో నుంచి ఒకటి తీసుకుని అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అది ఎప్పుడు మన ఇంట్లో కొంచెమైనా అదేంటంటే ఫుడ్లో వాడటానికే కాకుండా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందన్నమాట. అది ఒక 1/2 స్పూన్ వేసుకుని, అలాగే మన ఇంట్లో సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, అది ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ అలా వేసుకుని వాటర్లో బాయిల్ చేయాలి. అప్పుడు మనం స్క్రబ్బర్స్ ఇంట్లో కిచెన్లో వాడి క్లాతులు వాటికి జిడ్డు కూడా చాలా ఉంటుంది కదా, మనం మామూలుగా వాష్ చేస్తే వదిలిపోయినట్టే ఉంటుంది, కానీ వాటర్లో వేస్తే చాలా మురుకుగా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే వచ్చేస్తుంది అన్నమాట. చాలా నీట్గా అయితే అయిపోద్ది. ఒక 5 minutes ఇలా బాయిలింగ్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతే. తర్వాత ఈ కొంచెం ఈ వాటర్ని ఆ హోల్డర్తో తీసుకుని మన కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ షింక్లో వేసేసుకుని ఒక్కసారి ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటే కిచెన్ కూడా మనకి పాకుల్లో అలా పట్టేస్తుంది. అది మామూలుగా స్క్రబ్బర్తో యూస్ చేస్తే స్క్రబ్బర్ పాడైపోద్ది కదా, అలా కాకుండా ఇలా హాట్ వాటర్తో చేస్తే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోద్ది అన్నమాట. ఇలా కూడా చూడండి, మీరు వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకి కిచెన్ అనేది బాగా నీట్గా స్క్రబ్బర్స్ అవి పాడవకుండా ఉంటుంది. స్క్రబ్బర్స్ లేకపోతే చాలా స్మెల్ వచ్చేసి చాలామందికి అలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇంకంతే, ఒకసారి వీటిని గోరువెచ్చగా అయిపోయిన తర్వాత వాష్ చేసుకుని ఇంక పెట్టేసుకోవడమే. ఈ క్లాత్లు కూడా అంతే, ఒకసారి వాష్ చేసేసుకుని మనం ఆరబెట్టుకుంటే అవి వేడి నీటిలో వేసి చేయటం వల్ల చాలా నీట్గా ఆరేసరికి చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఎండలో బట్టలు ఆరేస్తే ఎలా ఉంటాయి అలా. ఈ టిప్ చాలామందికి అయితే ఐడియా ఉంటుంది, చేస్తారు, కానీ నేను రెగ్యులర్గా ఈ టిప్ అయితే చేస్తాను. రాత్రి ఇది చేస్తూ మీకు చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ వీడియో క్లిప్పింగ్ అయితే తీసానమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు కూడా చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను, ఎవరికైతే తెలియదో వాళ్ళకి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.